పరిశుద్ధాత్మ దేవుడికి అవసరమైనది ఏంటో తెలుసా? క్రమం. ఒక క్రమం, ఒక ఏమంటే అటెన్షన్లో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు అనుకోండి, ఒక క్రమంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అనుకోండి, ఆ క్రమాన్ని దేవుడు ఆధీనం చేసుకొని, ఆధారం చేసుకొని తన ఆత్మను అక్కడ ఉంచి అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చామంటే ఒక క్రమం. మిలిటరీలో ఉంది కదా, మిలిటరీ వారు సైన్యాన్ని పంపించేటప్పుడు వారు ఒక క్రమ ప్రకారంగా వెళుతూ ఉంటారు. ఒకే అడుగు. సైన్యంలో 100 మంది ఉండని, 150 మంది ఉండని, 200 మంది ఉండని, కానీ వారు వేసే అడుగు ఒక్కటే. అన్ని 100 మంది అడుగు ఒక్కటే పడింది కదండి. ఎందుకని? అది సైన్యానికి క్రమం. సైన్యంలో జయాపజయాలు, ఓటమి పాటలు ఎన్ని వచ్చినా కానీ అవి ముఖ్యం కాదు. సైన్యంలో ఉండవలసిన సైనికుడికి క్రమం ముఖ్యం. నీ తోటి వారితో కలిసి నడవాలి, ఒక్కటే అడుగై ఉండాలి. ఎంతమంది సమాజమైనప్పటికీ ఒక్కటే అన్నట్లుగా ఉండాలి. అదే మన విజయానికి రహస్యం కదండి. మన విజయానికి రహస్యం ఏది? ఐక్యత. ఒకరిని ఒకరు కలుపుకోవడం, ఒకరికొకరు ప్రేమను పంచడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరికి అనుగుణంగా మనం ఒకరు నడవటమే. ఐక్యత ఎక్కడ ఉంటుందో, క్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు.